ఆంక్షలు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల నిరసన. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మెతుకు ఆనంద్ 17,000 కోట్ల రూపాయలతో రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా కేసీఆర్ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేశాడని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అనేక ఆంక్షలు పెట్టి రైతులను నిలువునా ముంచిందని, ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణాలున్న రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీలో భాగంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుకు 2 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిర్రు. హామీ ఇచ్చిన ప్రకారం ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రైతు భరోసా ఇప్పటికీ 2వ విడత రావాల్సిన అవసరం ఉంది. మొదటి విడతలోనే రైతు భరోసా రాలేదు. ఇలాగే ఎన్నో రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అతివృష్టితోటి కొన్ని పంటలు కొట్టుకుపోయినాయి, అనావృష్టితోటి కొన్ని చోట్ల పంటలు ఎండిపోయినాయి. అయినా రైతును పట్టించుకునే ప్రభుత్వం లేదు. ప్రజల మీద వాళ్ళు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టకుండా ప్రజలకు ఏం సేవ చేయాలనేది ఆలోచన చేస్తే బాగుంటుంది. అలాగే రైతులకి ఎరువులు కూడా సక్రమంగా అందుబాటులో లేకుండా పోయింది. గత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. కానీ ఈ ప్రభుత్వం నాయకుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళు చర్యలు తీసుకోవడానికే వాళ్ళంతా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని మానుకొని ప్రజలకు సేవ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి ఆదేశాల అనుసారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఏదైతే రుణమాఫీ విషయంలో మోసం చేస్తుందో ఆ విషయానికి అనుగుణంగా ఈరోజు మేము రైతులందరికీ రుణమాఫీ కాలేదని మా వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మా ఆనందన్న గారి నాయకత్వం లోపల ఈ యొక్క ధర్నా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మీద నిరసన అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఇష్టం వచ్చినట్లుగా అమలు కాని అన్ని హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలందరినీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది. వారు ఇచ్చినటువంటి 420 హామీలల్లో 6 హామీలు ప్రధానమని చెప్పి ఆ 6 హామీలను కూడా వాళ్ళు అమలు చేయలేకపోయినారు. మొత్తం ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప ఒక్క హామీ అనేటువంటిది అమలు చేయలేదు. వాళ్ళు ఎంతసేపు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కక్షపూరితమైనటువంటిది, టీఆర్ఎస్ లీడర్ల మీద కక్ష తీసుకునికే మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఏ కోశాన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయటం లేదు. రైతులకు ఏదైతే ఎలక్షన్ టైంలో డిసెంబర్ 9కి ముందు మీరు వెంటనే బ్యాంకులో కురుకోండి, 2 లక్షల లోన్ తెచ్చుకోండి, మీకు వెంటనే మ్యాప్ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఈరోజు కనీసం 50% అంటే మొత్తం ఉన్న రైతులలో 50% మంది కూడా మాఫీ అనేటువంటి చేయలేదు. అలాగే ఏ ఒక్క పథకాన్ని కూడా సరిగా అమలు అనేటువంటిది చేయలేదు.
మరి ఇవన్నీ కూడా ప్రజలు మొత్తము వ్యవసాయ ఆఫీసుల దగ్గర పెద్ద ధర్నాలు కూడా చేపడుతున్నారు. మనం అందరం చూస్తున్నాం. ఈ బుద్ధి లేని కాంగ్రెస్కు, ఈ మాట నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించాలి తప్ప ప్రతిపక్షంలో కేసీఆర్ని ఏం చేద్దాం, కేటీఆర్ని ఏం చేద్దాం, లేకుంటే వికారాబాద్లో ఉన్న ఆనంద్ని ఏం చేద్దాం అనేది కాదు. ప్రజల అభివృద్ధి మీద ప్రజలకు ఏం కావాలనో అది దృష్టి సారించాలని నేను మీ అందరి మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 లక్షల రుణమాఫీ చేసినాము, మీరు సంబరాలు చేయండి, సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. సంబరాలు ఎవరు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప సంబరాలు ఏ రైతు కూడా చేస్తలేరు. రైతులందరూ ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళేమంటున్నారు, రైతులను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనేటటువంటి మాట చెప్తున్నారు. మీరు పోయి చూడండి, అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర, అదేవిధంగా బ్యాంకుల దగ్గర స్వచ్ఛందంగా రైతులు పోయి మాది 2 లక్షల లోపే ఉన్నది, రుణం తీసుకొని మేము ఇప్పటికి ఇంకా కట్టలేదు, దాని మిత్తి కూడా ఎక్కువైంది, ఏమన్నా రుణం మాఫీ అయితలేదు ఎందుకు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే వీళ్ళేమో సంబరాలు చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. ఆలోచన చేయాల. మంత్రి చెప్పేదానికి ఏ మంత్రి అయినా కానీ, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, తుమ్మల గారు కావచ్చు, చెప్పినటువంటి మాటలకు ఎక్కడ కూడా పొంతనలేదు. ఫస్ట్ ఏం చెప్పిండ్రు వాళ్ళంటే 49 లక్షలు అవుతాయి, 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 49 వేల కోట్ల రూపాయలు అయితే అనేటటువంటి మాట చెప్పింది. తర్వాత దాన్ని 40కి చేసుకొచ్చిండ్రు. 40కి చేసుకొచ్చింది మళ్ళీ 31కి చేసిండ్రు. 31కి చేసింది మళ్ళీ తీరా బడ్జెట్లో చూస్తేనేమో 26 వేల కోట్లు పెట్టింది. తీరా ఇప్పుడు చూస్తేనేమో మేము 17 వేల కోట్లతోటి రుణమాఫీ చేసినాం అనేది చెప్తా ఉన్నాం. నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారు బ్యాంకర్లను అందరినీ పిలిచి ఎంత రుణమాఫీ అయ్యింది, ఎన్ని కోట్ల రూపాయలు మనము రైతుల ఖాతాలలో వేసినామని చెప్తే 7,500 కోట్ల రూపాయలు మాత్రమే వేసినామని చెప్పి స్వయాన బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి మాట. అంటే 49,000 కోట్లు ఎక్కడుండే లాస్ట్కి వస్తే 7,500 కోట్లు మాత్రమే వేసినాము అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళే ఏమంటుండ్రు, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని చెప్పి ఒకవైపు చెప్పుకుంటూ ఇంకా వైపు సాంకేతిక కారణాల చేత ఎక్కడన్నా కాలేదేమో వాళ్ళది చేస్తాము అంటే అయ్యిందని చెప్పి మీరే చెప్పబడుతుంది, కాలేదని చెప్పి మీరే చెప్పబడుతుంది. ఏది నామాలో జనాలకు అర్థమవుతలేదు. అది ఒక్కటే కాదు, ఇప్పుడు మొన్నటికి మొన్న కేటీఆర్ గారు ఏం చెప్పిండు, సెక్రటేరియట్ ముందల అమరవీరుల స్తూపం ఉంది, ఇంకొక పక్కకేమో 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం ఉంది, దానికి మంచిగా మేము ప్లాన్ చేసినాము, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలా సెక్రటేరియట్ ముందల అంటే రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఏదో ఐటీని బాగా ఉద్ధరించిండని చెప్పి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతాము అంటారు. ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి ఇప్పటికైనా కానీ ఇటువంటి పనులు మానుకోవాలా. సెక్రటేరియట్ ముందల ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలా. 2 లక్షల రుణాలు ఏం షరతులు పెట్టొద్దు. మీరు హామీ ఇచ్చినప్పుడు ఏమైనా షరతులు పెట్టినరా? ఐటీ కట్టేటటువంటి వాళ్ళకు మేము రుణమాఫీ చేయము అని చెప్పినరా? ఏదైనా టీచర్లో లేకపోతే ఇంకేదన్నా ఉద్యోగం ఉంటే వాళ్ళకు రుణమాఫీ చేయము అని చెప్పినరా? కాబట్టి మీరు దయచేసి ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణం ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఒకటేసారి చేయాలా. మీరు చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి, ఇప్పటికీ 3 దఫాలు చేసిండ్రు. కేసీఆర్ గారు చేసినటువంటి 1 లక్ష రుణమాఫీ లోపల 1 లక్ష రుణమాఫీతోటి 17,000 కోట్లు అయితే మీరు 2 లక్షలు చేస్తామన్నవి కూడా 17,000 కోట్లు ఎంత అవుతుంది? మీ లెక్కనే చూసుకున్నా ఈ ఒక్కటి చాలు. మీరు చెప్తున్నది అబద్ధం అని చెప్పడానికి. 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తే 17,000 కోట్లే అవుతుంది. 2 లక్షల రుణమాఫీ చేస్తే కూడా 17,000 కోట్లు అవుతుందా? వేసింది మళ్ళీ 7,500 కోట్లే. కాబట్టి ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారి కుటుంబాన్ని విమర్శించుడు బంద్ చేసి రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేయాలి, అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి. ఇక వికారాబాద్లో కూడా తీసుకుంటే ఎంతోమంది పేదలు ఉన్నారు. ఏ గ్రామానికన్నా పోదాం, ఈ గ్రామం ఆ గ్రామం అని ఏ గ్రామానికన్నా పోదాం, వికారాబాద్ జిల్లాలో కావచ్చు, వికారాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, ఎక్కడ కూడా 100% రుణమాఫీ కాలేదు. ఇక మనం ఇంకొకటి కూడా ఆలోచన చేయాల్సిందంటే
ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారికి 1,58,000 మాఫీ అయింది అంట. నిన్న రిటర్న్ ఇచ్చిందంట, అది వేరే విషయం. ఈరోజు నిన్న రిటర్న్ ఇచ్చిందంట. స్పీకర్ గారికి కావద్దని మేము అంటలే. స్పీకర్ గారు కూడా రైతే కావచ్చు, వ్యవసాయం చేస్తుండొచ్చు, మేము వద్దని అనట్లే. కానీ దానికంటే ముఖ్యంగా రైతులు కూలీనాలి చేసుకునేటోళ్ళు, తిండి తిప్ప లేనటువంటి వాళ్ళకి చేయాలి కదా. మేము స్పీకర్ గారికి చేయొద్దని అంటలే, కానీ స్పీకర్ గారికి అవుతున్నది ఎట్లా, మా కూలీనాలి చేసుకునేటటువంటి రైతులకు కావట్లేదు ఎట్లా. కాబట్టి దయచేసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడో కొంతమందిని నేను వీడియో చూసిన, మేము కాంగ్రెస్ వాళ్ళమే, ఏడ రుణమాఫీ అయింది మాకే అయితే లేదంటున్నాను. కాబట్టి దయచేసి ఈ కళ్ళబొల్లి మాటలు రేవంత్ రెడ్డి గారు బంద్ చేసేయాలా. ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిట్టుడు బంద్ చేసి అభివృద్ధి మీద, సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.